అక్క నమస్తే అక్క. నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు శ్యామల గాని బాలనగర్ బాలనగర్. అక్క ఏం లేదక్క, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏది మన జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేయర్ ఎలక్షన్స్ అనమాట. సో మరి ఇప్పుడు అందరూ వస్తారు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి. మరేంటి మరి ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి, అందుతున్నాయా? ఏమంతనే జీరో కరెంటు బిల్లు జీరో అది వస్తుంది, సన్న బియ్యం 200 యూనిట్లు కరెంట్ అది వస్తుంది, సన్న బియ్యం వస్తుంది గంతే. ఇళ్ళకి అప్లై చేసినాం అవి రాలేదు, కాల్టావులకు అప్లై చేసినాం అవి రాలేదు, మళ్ళీ 2500 ఇస్తాడు అన్నాడు అవి రాలేదు, మళ్ళా గ్యాస్ తక్కువ అవుతుంది అదేమో 400 ఇస్తాడు 500 గ్యాస్ అన్నాడు అది రాలేదు. ఇప్పుడు కాలు జాగాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నాడు అవి రాలేదు, ఏవి రాలే. ఇగో ఊర్లో ఉండు జరాగు నేను చెప్తా ఉండు. ఊర్లో సర్పంచ్లు ఏం చేసిర్రు, ఎవరికో ఎన్ని వచ్చినాయో అవి మనకు తెలియదు. ఊరికి ఒక 10 వచ్చినాయా 5 వచ్చినాయా 20 వచ్చినాయో మనకు తెలియదు. అవి ఎంతమందికి శాంక్షన్ చేసిర్రు మా ఊర్లో దాదాపు ఎన్ని శాంక్షన్ అయినాయో నాకు ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసిన వరకు 6 ఇండ్లు ఇచ్చిర్రు, 6 4 ఇండ్లు ఇచ్చిర్రు అంతే. మాకు ఇల్లు లేదు ఏమి లేదు, మాకు ఊర్లో ఇల్లు లేదు. కాల్తా ఉంది, కాల్తావులకు అప్లై చేసినాము అది రాలేదు. సో మీరు మీకు అప్లై చేసిన ఓన్లీ మీకు వచ్చేది కరెంట్ బిల్లు ఒకటి ఫ్రీ వస్తుంది, బస్సు ఫ్రీ ఒకటి అంతే, ఏం రావట్లేదు. ఇక కరెంట్ బిల్లు బస్సు ఫ్రీ అయితే అందరికి ఉన్నది కదా, అదొకటి అదొకటి కరెంట్ బిల్లు వేరే ఏం రావట్లేదు. నీకు 2500 రాలే, తర్వాత గ్యాస్ రాలేదు, తర్వాత 2000 అన్నారు అది రాలే. మళ్ళా ఇప్పుడు ఇళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు అది రాలే. నాకు ఇల్లు లేదు ఊర్లో కూడా. సరే మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నాను? ఏమో ఎవరికి మరి కేసీఆర్ మంచిగా చేసిండు, అన్ని మంచిగా చేసిండు, కాకపోతే ధరని పెట్టి ఇది చేసిండు. అదొకటే మాకు ఇబ్బంది. ఎందుకంటే నాకు ఇంత బాధ ఇంత కోపంతో చెప్తున్నా అంటే కేసీఆర్ ధరణిలా పోయిండు. ఎందుకంటే మా వాళ్ళది భూమి అది లావాన్ పట్ట ఉన్నది, మేము 3 అడవిలం. ఆ లావాన్ పట్ట ఉంటే ఏం చేసిండు అంటే దాన్ని ఆన్లైన్కి వెళ్ళి తీసి పడేసిండు. అందులో అట్లా 1000 లక్షల జనాలు ఉన్నారు, అందరు కేసీఆర్ మీద అప్పుడు కేసులు వేసి కోర్టుకు వెళ్ళి కేసులు వేసిర్రు. అది ఇంకా అది నడుస్తూనే ఉంది. అదొకటి ఇట్లా సాల్వ్ చేసాడనుకో కేసీఆర్ 100% వస్తాడు. ధరని పెట్టి మోసం అయింది, లేకపోతే చేసిన అన్ని పనులు కరెక్ట్ ఉన్నాయి. ఆయన ఊళ్ళల్లో ఓట్లేయలేరు, ఇదే కారణం. సిటీలో ఎందుకు వేసిరంటే డబుల్ బెడ్రూమ్లు ఇక అప్లై చేసిన వాళ్ళకి వచ్చినాయి. ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాం కదా, మాకెందుకులే మేము ఎన్నటికైనా ఊరికి పోతాం కదా అనుకొని మేము అప్లై చేయలేదు. ఇక మాకు రాలేదు. అప్లై చేసిన వాళ్ళకి మాత్రం వచ్చినాయి, కేసీఆర్ పీరియడ్లో వచ్చినాయి. కేసీఆర్ పీరియడ్లో వచ్చినాయి, కాంగ్రెస్ పీరియడ్లో ఇచ్చిర్రు కరెక్టే. కానీ మాకు ఇప్పుడు ధరణి అనేది పెట్టి ఒకటి ధరణిలా ఫెయిల్ అయిపోయింది కేసీఆర్. ధరణి ఒకటి డబుల్ బెడ్రూమ్ లో కొంతమందికి వచ్చి కొంతమందికి రాలే. దళిత బంధు ఒకటి కొంచెం ప్రాబ్లం అయింది. దళిత బంధు గురించి మనకు అంత ఐడియా లేదు. కానీ ఇక ఇది ధరణిలా ఒకటి ఫెయిల్ అయ్యింది కేసీఆర్, కానీ అన్నిట్లో పాస్ అయ్యిండు. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, పువ్వు గుర్తు ఉన్నంత వరకే, కానీ పువ్వు గుర్తు ఏమి వస్తలేదు, అది ఏం చేస్తలేదు. ఏం చేస్తారు ఒకసారి అవకాశం అడుగుతున్నారు వాళ్ళు, ఒకసారి అవకాశం అడుగుతున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని మంచి పనులు ఉన్నాయి, ఒకటి ధరణిలో ఫెయిల్ అయ్యింది కదా కేసీఆర్. ఏమో రేవంత్ రెడ్డి అన్నీ చేస్తేనేమో చేస్తుండే, ఈసారి వచ్చేటట్టు నమ్మకం లేదు. ఊళ్ళో మాత్రం కూడా వచ్చేటట్టు కూడా నమ్మకం లేదు. వడ్లు ఇప్పుడు వడ్లు కొనుడు ఇబ్బంది, వడ్లు ఉన్నాయా ఎక్కడ రావాలి, ఇక్కడ ఎటు పోను. వడ్లు ఉన్నాయా అవి కొనడానికి కూడా ఇబ్బంది పెడుతుండు. అవి తడిచిపోతున్నాయి, నీళ్ళలో పడుతున్నాయి, కారిపోతున్నాయి. అలా సగానికి సగం యూరియా లేదు, కరెక్ట్ టైం మందు లేదు, మసాలాలు లేవు. ఈ వరకు పొలం వేసింది లేదు, నాటేసింది లేదు. వాటర్ కూడా సరిగ్గా వస్తలేవు. ఇక అడగలేము, ఏం కార్పొరేటర్ ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు. ఇక మా నీళ్ళు ఏంది ఏమి ఇస్తామమ్మా అంటారు. అటు నీళ్ళే లేవు, ట్యాంకులే ఏమి ఇస్తామమ్మా, ఉంటే ఇడుస్తాము అని వాళ్ళు అంటారు. ఇక కార్పొరేటర్ దాకా మేము ఎందుకు పోతాం సార్, మాకు ఇక
అంత సీన్ లేదు కార్పొరేటర్ చెప్పేదాకా. అయిపోయింది. వీడు చిన్నాడు చిన్నాడు వాడుకుంటున్నాం, రాన్నాడు ఊపుకుంటున్నాం. సరే మొత్తానికి దక్క మరి నీ మనసులో ఏమనుకుంటావు, ఎవరు గెలుస్తారు అనుకుంటావు? ఈ ధరణి ఒకటి సక్సెస్ చేస్తే కేసీఆర్ పక్క వస్తాడు. అంతేనా? ఆ. సరే, ఓకే. మరి దొంగ ఓట్లు తీసేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది? ఏం దొంగట్లు? ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి తిరుగుతారు కదా, కొత్త అప్లికేషన్ ఇస్తారు కదా, ఓట్లు కొత్తగా అప్లికేషన్ ఇస్తున్నారు, తీసుకోలేదు నువ్వు? మరి అది దొంగ ఓట్లు ఉంటే తీసేస్తారు. మేమేం తీసే దొంగోట్లు మాకు లేవా? మాకు ఇక్కడ ఓట్లు లేవు, మాకు ఊర్లో ఉన్నాయి ఓట్లు ఇక్కడ లేవు, ఓకే ఊర్లో ఉన్నాయి, మాకు ఊర్లో వేస్తాం మేము, ఇక్కడ వేయము. సరే థ్యాంక్ యూ.